తప్పులను పొరపాట్లను సరిచేసే నా వలన పొరపాటు జరగడంతో మనసు అగ్నిలో దహించుకుపోతున్నట్టుందక్క. నీ నుంచి ప్రీతి నుంచి క్షమాపణ దొరికితేనే ఈ అగ్ని మీద నీరు చల్లినట్టవుతుంది. అత్తయ్య గారు, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేనేమి మనసులో పెట్టుకోలేదు. అంత తప్పు అసలు మీ వల్ల నేను జరగలేదు. ముందు మీ మనసు కుదుటపడేలా చేసుకోండి. మా అమ్మ ఎంతో ప్రేమగా కుంకుమ పువ్వు తెచ్చింది అంటున్నారు. ఏ అమ్మలాంటి వారు మీరు తెచ్చిచ్చేవారు కాదా ఏంటి? ఆ విషయమే చెప్పాలని వచ్చానమ్మా. నేను కాశ్మీర్ కుంకుమ పువ్వు తెప్పిస్తాను. దగ్గరుండి నా చేతులతో పాలల్లో కలిపి నీతో తాగిస్తాను, సరేనా? ఎంత కాదనుకున్నా అమ్మ తెచ్చిన కుంకుమ పువ్వు నీ బిడ్డ తాగలేకపోయింది అన్న బాధ నీకుంటుంది కదా. ఆ బాధ ఈ అమ్మ తీరుస్తుంది. సంతోష్ ఇంకా రాలేదేంటి? సస్పెండ్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ బయటికెళ్తే ఈవినింగ్ వరకు రావడం లేదు. అత్తయ్య, అత్తయ్య! ఏంటి? ఈయనకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారో మీకేమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా ఆడేం చిన్నపిల్లాడా? తిరునాళ్ళలో తప్పిపోయినాడు తప్పిపోవడానికి. వస్తాడులే, ఎందుకు టెన్షన్ పడతావు? జాబ్ లేదు, ఎక్కడ తిరుగుతుంటాడో ఏంటో. ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడాడు అంటారు. ఆడు తిరిగితే తప్పేంటి? ఓ, ఆ సామెత మీకు ఇలా అర్థమైనందుకు మిమ్మల్ని అభినందించాలి. ఏంటే సెటర్లు వేస్తున్నావు? నీ గొప్పెంటితనం నీ ఇంట్లో చూపించుకో, నా ఇంట్లో కాదు. ఎవరివే నువ్వు? ఏంటండి వేషాలు? దీన్ని ఇంటికి తీసుకొచ్చారేంటి? What's wrong in this? She is my best friend. ఏదో సవితిని తీసుకొచ్చినట్టు ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అది సరిపోదా? ఇలాంటి వాళ్ళతో కూడా ఎందుకు తిరగాలి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్ళైన మొగాడితో తిరుగుతున్నావు, సిగ్గులేదా నీకు? బయటికి పోవే. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టమంటావా? ఇంకొకసారి నా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టావంటే చంపేస్తాను. నువ్వేం మాట్లాడవేంటి సంతు? నా ఫ్రెండ్ ఎందుకు కొట్టావు? సారీ చెప్పు. దీనికి నేను సారీ చెప్పాలా? ఏయ్, ముందు బయటికి పదవే. పద పద. ఇంటికి వచ్చిన మనుషులతో అలాగే ప్రవర్తించేది? ఇంకేం చేయమంటారు? అలాంటి తిరుగుబోతులకి ఆకేసి వడ్డించమంటారా? దీపం పెట్టి పూజించమంటారా? అదేమైనా మీ చుట్టమ్మా, మా బంధువా? లోపల పదండి. డోంట్ టచ్ మీ. నాకు తెలుసు ఎలా. అయ్యో, కొడుకు తాగుబోతవుతున్నారు. మీరేం చెప్పరేంటి అత్తయ్య? ఉద్యోగం పైన బాధలో ఉన్నాడు, తప్పే ఉంది. నేనేం చెప్పాలి? ఏవండి, భోంచేద్దురండి. అవసరం లేదు. నేను తినిపించనా? నువ్వేం నాకు తినిపించక్కర్లేదా? దీనమ్మ దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు బంగారం ఆస్తులు లాగాలి.
ఎలా ఉన్నావమ్మా? నీ బిడ్డకేంటమ్మా బ్రహ్మాండంగా ఉంది. ఏం చేస్తున్నావు? మీ అల్లుడు డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చారు, అన్నం పెట్టాలి. సంతోష్ బాగున్నాడా? ఆ జాబ్లో రేంజ్ ఏమైనా పెరుగుతుందా? సిన్సియర్ ఆఫీసర్ కదమ్మా, నెక్స్ట్ సిఐ రేంజ్కి వెళ్తారు. గుడ్. సంతోష్ దగ్గర అంత టాలెంట్ ఉంది. ఇంకా పెద్ద పెద్ద లెవెల్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రేపు వస్తున్నానమ్మా. ఎందుకమ్మా? రామ్మా అనకుండా ఎందుకో అని అడుగుతావేంటి? క్యాజువల్గానే అడిగానమ్మా. నీకిష్టమైన స్వీట్స్ కొన్నాను, అవి తీసుకుని వస్తాను. వద్దమ్మా, నువ్వు రావద్దు. ఎందుకు? నీకు బిజీ వర్క్స్ ఉంటాయి కదా, అందుకనే అలా అన్నాను. చంద్రశేఖర్ ఉన్నారు కదా, ఆయనతో పంపించు. సరేనమ్మా. వీలు చూసుకొని నేనే వస్తాను. ఎందుకంటే నువ్వొస్తే నా కాపురం ఎలా ఉంటుందో బయటపడుతుంది. ఇంకేంటమ్మా సంగతులు? సరే అమ్మా, ఉంటాను. ఆయనకి భోజనం పెట్టాలి. సరేనమ్మా, గుడ్ నైట్. అమ్మయ్యా, తప్పించుకున్నాను. లహరి నా దగ్గర ఏదో దాస్తోంది. రేపు స్వీట్స్ పట్టుకుని నేనే వెళ్తాను. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏదో సామెత ఉంటుంది కదా, ఉరిమురిమి మంగళం మీద పడినట్టు అని. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. పాలకి కుంకుమ పువ్వుకి నాకు ఏ సంబంధం లేకపోయినా చివరికి నేను దోషినయ్యాను. అందరూ కళ్ళున్నవారే కదా, ఎవరూ అంధులు కారు కదా. అంతా మీ కళ్ళ ముందే జరిగింది. మధ్యలో నా పేరెందుకొచ్చింది చెప్పండి? జరిగిందేదో జరిగిపోయింది. ఇంతటితో అదంతా వదిలే. వదిలేయటానికి ఇది చిన్న విషయం కాదు కదండి. మీకొక కథ చెప్తాను, వినండి. ఓ ఏరియాలో ఓ మర్డర్ జరిగిందంట. చంపినవాడు పెళ్లిపోయాడంట. పోలీసులు వచ్చే సమయానికి అక్కడ నాలాంటి ఓ అమాయకులు ఎవరో ఉండిపోయారంట. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంటారా? అరెస్ట్ చేస్తారు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? ఎందుకు లేదండి, సంబంధం ఉంది. నాన్ సెన్స్ స్టోరీలు చెప్పడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? రేపటి రోజున నిజంగానే కుంకుమ పువ్వు పాలల్లో ఏదైనా కలిసిందే అనుకోండి, అప్పుడు నా పేరే వస్తుంది కదా. అదే నా భయం, అంతే.